ఈరోజు వైసీపీ నాయకులు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన గంగుల బ్రిజేందర్ రెడ్డి చాలా గొప్పగా ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా ఎవరైనా ఏదైనా కదిలిచ్చినా ప్రతిపక్షంలో గతంలో మేము ఉన్నప్పుడు మీరు ఏం చేసినారంటే ఊగిపోయి నేను ఆలగడ్డకి డిగ్రీ కాలేజ్ తెచ్చినా, నేను ఆలగడ్డకి హాస్పిటల్ తెచ్చినా అని కొట్టుకొని చెప్పుకున్న గంగుల బ్రిజేందర్ రెడ్డి ఈరోజు నువ్వు ఎంత అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఏ విధంగా ఈరోజు నువ్వు డిగ్రీ కాలేజీలు తెచ్చి ఆలగడ్డకి ముఖాన్ని కొట్టినావో, ఒక ఎమ్మెల్యేగా నువ్వు చేయాల్సిన పని ఏది కూడా పూర్తిగా చేయలేదు. ఈరోజు డిగ్రీ కాలేజ్కి వచ్చిన ఎంత పెద్ద ఘనకార్యం చేసినావో నువ్వు, అసలు డిగ్రీ కాలేజ్ ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుందో ఏంటో నీ పరిస్థితి అని చెప్పి చూడడానికి డిగ్రీ కాలేజ్కి వస్తే ఇది డిగ్రీ కాలేజ్ లేదు. ఆలగడ్డలో డిగ్రీ కాలేజ్ లేదు. ఎద్దుల పాపమ్మ స్కూల్లో కాలేజ్లో డిగ్రీ కాలేజ్ని తీసుకొచ్చి దూర్చినారు. వీళ్ళకే ఇక్కడ ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్లు వీళ్ళకే స్థలం లేదు. ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ కానీ, స్కూల్ పిల్లలకు కానీ, జూనియర్ కాలేజ్ పిల్లలకు కానీ ఇక్కడ వీళ్ళకే స్థలం లేదు, వీళ్ళకే ఫెసిలిటీస్ లేవు. కానీ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేయించాడంట, కానీ బిల్డింగ్ మాత్రం తెప్పించుకోలేకపోయినాడు. చేత గాని ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్రంలో ఎవడైనా గతంలో పనిచేసినాడు అంటే ఆ పేరు గంగుల బ్రిజేందర్ రెడ్డికే వస్తుంది. మామూలుగా ఒకటి ఏదైనా శాంక్షన్ కావాలి అంటే, ఒక కాలేజో స్కూల్లో ఏదైనా శాంక్షన్ కావాలంటే పలానా ఊర్లో ఇంత స్థలం ఉంది, ఒక 3 ఎకరాలో 4 ఎకరాలో 10 ఎకరాలో ఇంత స్థలం ఉంది, ఈ స్థలం చూపించి ఆ తర్వాత శాంక్షన్లు తెస్తాడు బుద్ధునోడు ఎవడైనా. స్థలం లేదు, కాలేజ్ లేదు, బిల్డింగ్ లేదు, ఫండ్స్ లేవు. ఫండ్స్ కూడా లేకుండా కేవలం డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేపించి వాళ్ళ ఆ కాలేజీని తీసుకొచ్చి అసలు స్థలమే లేని ఎద్దుల పాపమ్మ కాలేజ్ దూర్చిపెట్టినారు. ఇక్కడ ఇటుకలు లేవు, పెంకులు ఊడిపోతున్నాయి, అసలు క్లీనింగ్ లేదు, బూజు పట్టింది కాలేజ్ మొత్తము. ఇక చాలా బ్రహ్మాండమైన స్టాఫ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. ఈ మొత్తం రికార్డ్ బుక్స్ అన్ని కూడా ఎక్కువ టైం లేదు, వీళ్ళు ఇది చూసేదాక తలకాయ పగిలిపోయింది. ప్రిన్సిపల్ డాక్టర్ జి శివరామయ్య, ఈయన సంవత్సరమైంది వచ్చి ఆలగడ్డకి. ఎక్కడి నుంచి వచ్చినాడు? నెల్లూరులో ఆయన సస్పెండ్ చేస్తే అక్కడి నుంచి తీసుకొచ్చి ఆలగడ్డలో పడేసినారు. డిగ్రీ కాలేజ్ అంత గొప్ప గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి 14,180 రూపాయలు ఖర్చు పెట్టినారు. ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఇక్కడ పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ కూడా బీటెక్ చేసిన వాళ్ళు మేమే ఒక 10 నిమిషాలు వెబ్సైట్ ఎట్లా క్రియేట్ చేయాలని చెప్పి గూగుల్లో నొక్కితే యూట్యూబ్లో చూపిస్తారు వెబ్సైట్ ఎట్లా క్రియేట్ చేయాలా అని. దానికి 14,000 రూపాయలు కడప నుంచి ప్రిన్సిపల్ గారు అడిగా, ఎందుకు సార్ కడప నుంచి తెప్పించుకున్నారు మీరు ఏజెన్సీ వాళ్ళు? వైనాట్ ఆలగడ్డ, వైనాట్ నంద్యాల అంటే కడపలో బాగా చేస్తారంట, కడపలో బాగా వెబ్సైట్ క్రియేట్ చేస్తారంట, ఆలగడ్డలు నంద్యాలలో చేయలేరు మేడం అని చెప్పి చెప్తున్నాడు ఆయన. అదే కాకుండా ఇక్కడ పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ఎం ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఇతను పిల్లల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న కాలేజ్ ఫీజు ఏదైతే అకౌంట్లో ఉందో ఆ అకౌంట్ నుంచి ఆన్లైన్ అంటే చేతి ద్వారా తీసుకోకూడదు, ఎంమ్యాప్ ఏదో చేయాలని చెప్పి చెప్పారని చెప్పి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఎవరు చెప్పకుండా, అంటే ప్రిన్సిపల్ గారు డెఫినెట్ గా చెప్పినారు
ఎందుకంటే ఆయన సంతకం ఉంది చెక్ మీద. ప్రిన్సిపల్ గారు ఏం చేసినారంటే ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఆ డబ్బులు అకౌంట్లో నుంచి డబ్బులంతా తీసుకొని ప్రవీణ్ కుమార్ రెడ్డి అకౌంట్లో వేసుకొని అక్కడి నుంచి మెల్లిమెల్లిగా పేమెంట్లు ఇవ్వాలని చెప్పి చెక్, ఒక గవర్నమెంట్ సొమ్ము పర్సనల్ అకౌంట్లోకి వేసుకొని వీళ్ళు నడుపుతుంటే దాని సంతకం కూడా ప్రిన్సిపల్ సంతకం పెట్టినాడు ఇక్కడ. ఇప్పుడు నేను వచ్చి అడిగితే ఆ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆ అబ్బాయి పైన ప్రిన్సిపల్ అంతా తోసేస్తున్నాడు, నువ్వెట్లా చేస్తున్నావు అని. సంతకం మాత్రం ప్రిన్సిపల్ది ఉంది. సో ఇటువంటి ఈ కాలేజీలో అమ్మాయిలకే కాదు, అసలు స్టూడెంట్స్ ఎవరికి వాష్రూమ్స్ లేవు, టాయిలెట్లు లేవు, ఘోరంగా ఉన్నాయి క్లాస్ రూమ్స్. అదేవిధంగా కసుగొట్టడానికి పిల్లలు కసుగొట్టుకుంటున్నారు 3 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి. ఈ కాలేజ్ ఏదైతే సోకాల్డ్ కాలేజ్ అని చెప్పి చూపించుకుంటున్నాడో ఆ కాలేజ్కి 2 సంవత్సరాల నుంచి కసుగొట్టేది ఎవరు? ఆడపిల్లలు కసుగొడుతున్నారు. చాలా గొప్పగా గుండెలు బాదుకొని ఎలక్షన్ టైంలో మొత్తుకొని చెప్పినాడు బ్రిజేందర్ రెడ్డి, కాలేజ్ తెచ్చినా మీ మూతులో కాలేజ్ తెచ్చినారు, ఉన్న కాలేజ్ లో సరిపోని పిల్లలను తీసుకొచ్చి మీరు దాంట్లో దూర్చిపెట్టినారు, దానివల్ల ఎవరికి ఉపయోగం లేకుండా పోతుంది. పనిచేయట్లేదు, కొన్ని క్లాస్ రూమ్స్ లో బ్లాక్ బోర్డ్స్ లేవు. అసలు విచిత్రం ఏంటంటే ల్యాబ్స్ లేవు. అసలు ఇందాక అడగడం మర్చిపోయాను నేను ప్రిన్సిపల్ గుండా. ల్యాబ్స్, మామూలుగా ల్యాబ్స్ ఉంటాయంటే వీళ్ళకి స్టూడెంట్స్ కి, ల్యాబ్స్ లేవు. అవునా? ల్యాబ్స్ లేకుండా ఫైనల్ ఎగ్జామ్స్ వాళ్ళు ఎట్లా పాస్ అయినారు, ఎట్లా వాళ్ళు పాస్ చేయించారు, ఎక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకున్నారు, ఎక్కడ ఎగ్జామ్ రాస్తున్నారు, ప్రాక్టికల్స్ అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్. అది కూడా వీళ్ళు ఆన్సర్ చెప్పాలి స్టాఫ్. అంటే ఎంత దారుణంగా ఈరోజు పరిస్థితి ఉంది అంటే వైసీపీ నాయకులు కేవలము మాటలకి పరిమితమయ్యి ఆలగడ్డ ప్రాంతంలో పేరుకి ఎమ్మెల్యేగానే తప్ప గతంలో చేసింది ఏమీ లేదు. ఒక పక్కన నేను చూపిస్తున్నా గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చింది నేనే, జీవో చూపిస్తుంటే లేదు తెచ్చింది నేనే. పిచ్చి పట్టి పిచ్చోళ్ళు తిరుగుతున్నారు చూడు, కొంతమంది తిరుగుతున్నారు ఇక్కడ, అట్లా పిచ్చి పట్టి రోడ్డు మీద తిరుగుతున్నారు చూడు, అట్లా తిరుగుతున్నారు వైసీపీ నాయకులు. నేను తెచ్చినా నువ్వు కాదురా బాబు, ఇదిగో జీవో చంద్రబాబు నాయుడు ఇచ్చింది జీవో, నేను మంత్రికి ఉన్నప్పుడు తెచ్చినా అంటే లేదు నేనే తెచ్చిన. డిగ్రీ కాలేజ్ మేము స్థలం చూపించి అన్ని విధాలుగా గవర్నమెంట్ కి పంపించి శాంక్షన్ అయిందిరా అంటే లేదు నేను తెప్పించా అన్నాను. మరి ఏది డిగ్రీ కాలేజ్ నువ్వు కట్టించిన బిల్డింగ్ ఏది? నేను ఇక్కడ ఏదో పెద్ద బిల్డింగ్ ఉందేమో అనుకున్నా ఎన్ని రోజులు. లోపల ఆడ దాచిపెట్టాడేమో బ్రిజేందర్ రెడ్డి, ఆ దాచిపెట్టిన కాలేజ్ లో పిల్లలు చదువుతున్నారేమో అనుకున్నా. ఇదేనా? ఎద్దుల పాపమ్మ ఎప్పుడో కట్టింది, నువ్వు కట్టించినట్టు ఇన్ని రోజులు చెప్పుకున్నావు. సిగ్గు లేదు. ఊరికే ప్రతిపక్ష, ఇంకోటి కూడా చెప్తున్నా, మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. మీరు నాయకులే కాదు, జస్ట్ ఓటర్లు. అది కూడా దొంగోట్లు వేసేవాళ్ళు మీరు, మీరు ఓటర్లే. జస్ట్ యు ఆర్ నాట్ ఈవెన్ అ పొలిటీషియన్. మీరు రాజకీయ నాయకులు కూడా పనికిరారు. ప్రతిపక్షంలో ఉండి కొట్లాడాలంటే చాలా దమ్ము ధైర్యం కావాలా, చాలా తెలివితేటలు కావాలా, చాలా ఓపిక కావాలా. మీకు ప్రతిపక్షంలో ఉండేంత సీన్ కూడా లేదు. మీరు నా గురించి కూర్చొని ప్రెస్ మీట్లు పెడతారా? 1 గంట నేను కాన్సన్ట్రేట్ చేస్తే మీ చిట్టా అంతా బయటకి ఇప్పుతా. నేను 1 గంట నేను కాన్సన్ట్రేట్ చేస్తే ఇవి పడ్డేవాడిని. మీరు నాకు సలహాలు చెప్తారా? మీరు నా మీద ప్రెస్ మీట్లు పెడతారా? యూజ్లెస్ ఫెలోస్. మీరు 10 సంవత్సరాల నుంచి నా గురించి మాట్లాడుతున్నారు, ఒక్కటి నిరూపించలేకపోయినారు. ఒక్కటి నిరూపించలేకపోయినారు. మీరు నాయకులు, మీరు నా మీద విమర్శలు. ఇంకొకసారి ప్రెస్ మీట్లు పెట్టి నీతులు మాట్లాడినారనుకో, ప్రెస్ మీట్లు పెట్టి నా గురించి తప్పుడు కూతలు కూర్చున్నారనుకో, నేను యాక్షన్ తీసుకుంటా. లేదంటే మీకు నిజంగంటే చిత్తశుద్ధి ఉంటే నా మీద వేసిన అబండాలకి, నిందలకి మీ దగ్గర ఆధారం ఉంటే చర్చకి నేను రెడీ. ఏ పోలీసులు మిమ్మల్ని అడ్డుకోరు, ఏ పోలీసులు మిమ్మల్ని హౌస్ అరెస్టులు చేయరు.
ఏ పోలీసులు మీ జోలికి రారు. నేనే ఫ్రీ హ్యాండ్ ఇస్తా. మున్సిపల్ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెడతాము, మీరు రండి, నేను కూర్చుంటా. ఏమేమి ఉన్నాయో ప్రెస్ వాళ్ళని కూర్చోబెడతాం, మీడియా వాళ్ళని కూర్చోబెడతాం, అందరినీ కూర్చోబెడతాం. నా మీద ఉన్న ఆధారాలు మీరు ఏదైనా నిరూపిస్తే అందరి ముందర మీకు క్షమాపణ చెప్తా. మీరు సిద్ధమా? ఇప్పుడు సిద్ధమా చెప్పు నువ్వు. లేదంటే నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోండి. పిచ్చి పిచ్చిగా బయటకు వచ్చి ఆడ డబ్బులు తీసుకుంటారు, ఈడ డబ్బులు తీసుకుంటారంటే చూస్తూ కూర్చోరము. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మీ దగ్గర ఆధారాలు ఉంటే కమ్ అండ్ ప్రూవ్ ఇట్. ఆధారాలు లేకపోతే నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోండి. మీరు చేసిన పనులు పిచ్చి పిచ్చి వాళ్ళు వచ్చి ప్రిన్సిపల్ దగ్గర పనిచేసి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. దీని మీద దృష్టి పెట్టవు. అంగన్వాడీ దగ్గర నుంచి గుడ్లు కొట్టుకోవడాలు, అంగన్వాడీ నుంచి అన్ని సరుకులు కొట్టేసేడాలు, పాలు కొట్టేసేడాలు, ఇది నీ స్టైల్, మాది కాదు. నువ్వు చెప్పినావు చూడు, చికెన్ సెంటర్లు, శిల్పాలు, ప్రెస్ మీట్ ఆధారాలతో సహా ఏం చేస్తున్నామో ఆలగడ్డలో అనేది ఆధారాలతో సహా ఓపెన్ గా ప్రెస్ మీట్ పెడతా. అలా దించుకునేలాగా చేస్తా మిమ్మల్ని. నేను చేసే ప్రతి ఒక్క దానికి అర్థం ఉంటుంది. నేను చేసే ప్రతి ఒక్క దానికి నీతి ఉంది, నిరూపిస్తా. నువ్వు చెప్పినావు కదా చికెన్ సెంటర్ అని, నేను చూపిస్తా. నేను చికెన్ సెంటర్లతో ఏం చేయబోతున్నా అనేది నేను ప్రెస్ మీట్ పెట్టి నీకు చూపిస్తా. నేను నీ దగ్గర పనిచేసే వాళ్ళతో సహా అందరికి ఉద్యోగాలు ఇప్పిస్తా. నువ్వు ఎట్లా జీతాలు ఇవ్వబట్ట? నీ దగ్గర పనిచేసే వాళ్ళతో సహా నేను వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తా. ఇప్పుడు పనిచేసింది ఎవడనుకున్నావు అక్కడ? ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఎరుగుడు తిన్నా కానీ నేను సస్పెండ్ చేయను. ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డిని బుక్ చేయాలనుకుంది ప్రిన్సిపల్. నేను ప్రిన్సిపల్లో తిడుతున్నా. మీరు ఎడుగుతున్న వాళ్ళని తిట్టట్లా. తప్పు చేస్తే ఆడు కొత్త పలైనా సరే, ఎడుగుతున్నా సరే శిక్ష పడుతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు నుంచి మీరు పిచ్చి కూతలు కూస్తే లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్ గా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఇబ్బంది పడతారు. ఎందుకు పడరండి? ఎందుకు పడరు అనుకుంటున్నారు మీరు? నేను ఎవరిని ఇబ్బంది పెట్టదని నేను చెప్పినానా? అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా, మరి ఎందుకు తీయను? మంచితనం చూపిస్తారు అనుకుంటున్నారా? మీ దగ్గర ఎంతమంది మీరు తప్పుడు కేసులు పెట్టలే? మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు? మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒక్కొక్కరికి లెక్క చెప్తా అని చెప్పినా చెప్పి తీరుతా. నేను ఎవరి మీద నేను ఇది చేయను, నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను, నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి. మీరు తప్పు చేసింటే భయపడండి, తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి. డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్ అంటున్నావు, పెట్టుకున్నా రెడ్ బుక్ నేను కూడా. దాంట్లో మీ పేర్లు అన్నీ ఉన్నాయి. నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా, నా వల్ల 100 మంది లిస్ట్ రాసి పెట్టుకున్నా. ఇంకా 2-3 పాపమని తీసేస్తున్నాను కానీ 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు. ఓపెన్ గా చెప్తున్నాను. 100 మంది లిస్ట్ నా దగ్గర ఉంది. ఆ 100 మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను. అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు. అట్లా భయపడకండి. లీగల్ గా మళ్ళీ చెప్తున్నా, లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం. మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను. మిమ్మల్ని వదిలిపెట్టము. ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేపింది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నా. దీనికి పుకార్లు అవసరం లేదు. దీంట్లో లోపల మాట్లాడేది ఏం లేదు. ఓపెన్ గా చెప్తున్నాను, 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు. గతంలో మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాము. తప్పు చేసిన వాడిని శిక్ష పెడితే వాడికి ఇబ్బంది పడతాం కదా, వాడు ఇబ్బంది పడతాడు కదా. ఇప్పుడు ఎవడైనా తప్పు చేస్తే పోలీసులు పోయి కొడతారు, వాడిని అరెస్ట్ చేసి జైల్లో పడేస్తారు. వాడు ఇబ్బంది పడతాడు, వాడు దొంగనే ఇబ్బంది పడతాడు. దొంగ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి వాడిని జాగ్రత్తగా చూసుకుంటారా? దొంగ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి తాళాలు వాడి చేతికి ఇచ్చిపోతారా? లేదు కదా. ఇక్కడ కూడా 100 మంది దొంగలు ఉన్నారు. ఆ దొంగల్ని ఇబ్బంది పెట్టబోతున్నామని చెప్పి ఈ రోజు తెలియజేసుకుంటూ, ఇంకొకసారి డిగ్రీ కాలేజ్ నేను తెచ్చానని చెప్పినావనుకో ఇది బయట పెడతా. ఇంకొకసారి డిగ్రీ కాలేజ్ నువ్వు తెచ్చినావని చెప్పినావనుకో బిల్డింగ్ చూపించు.
బిల్డింగ్ చూపించలేకపోతే నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోండి. మీరు దొంగ ఓటర్లు, మీరు ప్రతిపక్ష నాయకులు కాదు. మీరు దొంగ ఓటర్లుగా ఆలగడ్డ ప్రజలు మీకు బుద్ధి చెప్పినారు. సో దయచేసి మీరు వర్ధంతులకి జయంతులకి దండలు వేసుకుని నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోండి. ఎక్కువ మాట్లాడడానికి ఆధారాలు చూపించండి. మీకు స్వేచ్ఛ ఉంది. ఆయన రాసి సంతకం పెడతాడు. ఆయన కూడా చాలా క్లియర్గా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆలగడ్డకు వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం తరపు నుంచి ఫండ్స్ రాలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే 2022లో వచ్చింది కాలేజ్. అప్పుడు గారదలు కాస్తున్నాడా ఎమ్మెల్యే? వైసీపీ తరపు నుంచి గెలిచిన ఎమ్మెల్యే 2022లో డిగ్రీ కాలేజ్ వచ్చినప్పుడు ఫండ్స్ తీసుకురావాలి, డబ్బులు తీసుకురావాలని ఇంగిత జ్ఞానం లేదా? బిల్డింగ్ లేదు, డబ్బులు లేవు, గవర్నమెంట్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు. అదే స్పష్టంగా ప్రిన్సిపల్తో కూడా రాపించినాను. ఇంకొకసారి డిగ్రీ కాలేజ్ తెచ్చానని ఆలగట్టగానే ఎవరైనా చెప్పుకుంటే ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కరెక్షన్ చేసి నాకు సంతకం పెట్టి